నెల్లూరు జిల్లాలో నగదు పట్టుబడింది. ఏపీ తమిళనాడు సరిహద్దు ప్రాంతం తడ దగ్గర తనిఖీలు నిర్వహించిన పోలీసులు కారులో తరలిస్తున్న 6.5 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. ఇందులో ఒమన్, కువైట్, యుఎస్ డాలర్లు, బంగారు బిస్కెట్లు ఉన్నాయని జిల్లా ఎస్పీ తెలిపారు. కారులో ప్రత్యేకంగా సీటు వెనుక అమర్చిన బాక్స్ లో నగదు దాచారని తెలిపారు. ఈ నగదు తూర్పుగోదావరి జిల్లా రుస్తుంబాదా జవేద్ జ్యువెలరీ యజమాని ప్రవీణ్ జైన్ కు సంబంధించిందని చెప్పారు పోలీసులు. కారుతో పాటు 2 వ్యక్తులను అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లాలో నగదు పట్టుబడింది. ఏపీ తమిళనాడు సరిహద్దు ప్రాంతం తడ దగ్గర తనిఖీలు నిర్వహించిన పోలీసులు కారులో తరలిస్తున్న 6.5 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. ఇందులో ఒమన్, కువైట్, యుఎస్ డాలర్లు, బంగారు బిస్కెట్లు ఉన్నాయని జిల్లా ఎస్పీ తెలిపారు. కారులో ప్రత్యేకంగా సీటు వెనుక అమర్చిన బాక్స్ లో నగదు దాచారని తెలిపారు. ఈ నగదు తూర్పుగోదావరి జిల్లా రుస్తుంబాదా జవేద్ జ్యువెలరీ యజమాని ప్రవీణ్ జైన్ కు సంబంధించిందని చెప్పారు పోలీసులు. కారుతో పాటు 2 వ్యక్తులను అరెస్టు చేశారు.